అంటే అమర్ ఇంకా ప్రాణాలతో ఉన్నాడనమాట. తను బ్రతికితే నన్ను చంపేస్తాడా? చెప్పు చంబా. ఏంటి మనోహరి, అమరేంద్ర సార్కి యాక్సిడెంట్ అయిందంట? అప్పుడే న్యూస్ అక్కడి దాకా వచ్చిందా? ఇది చేసింది నువ్వేనని నాకు డౌట్గా ఉంది. డౌట్ ఎందుకు చంబా? నేనే చేశాను. నువ్వు అమరేంద్ర సార్కి యాక్సిడెంట్ చేసావా? ఎందుకు మనోహరి? చేయాల్సి వచ్చింది. అమరేంద్ర సార్ని నువ్వు ప్రేమించావు కదా. సార్ అంటే నీకిష్టం, ప్రాణం కదా. సార్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా. అలాంటి నువ్వు సార్ని చంపాలనుకున్నావా? ఎందుకు? అమర్కి నా గురించి మొత్తం తెలిసిపోయింది. తను బ్రతుకుంటే నన్ను చంపేస్తాడా? అంటే ఎవరి కోసమైతే నువ్వు ఇదంతా మొదలు పెట్టావో ఆ అమరేంద్ర సార్నే బలి తీసుకుంటున్నావా? నా దాకా వస్తే నేను ఎవరిని వదిలిపెట్టను చంబా. సార్కి ఇప్పుడు ఎలా ఉంది? చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. కానీ గ్యారంటీగా చేస్తాడా? చావకపోతే నేనే చంపేస్తాను. సార్ కోసమే బ్రతుకుతున్నానన్నావు. ఆ సార్ని చంపేస్తే నువ్వు ఎవరి కోసం బ్రతుకుతావు మనోహరి? దేనికోసం బ్రతుకుతావు? తెలియచంబా, అమర్ నన్ను ద్వేషించడం నాకు ఇష్టం ఉండదా. అందుకే ఇన్నాళ్ళు అమర్కి అసలు రూపం తెలియకుండా తప్పించుకొని తిరిగాను. ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది. అరుంధతిని చంపిన హంతకురాలుగా అమర్ దృష్టిలో నేను ముద్రపడిపోయాను. అమర్ని ఎంతగానో ప్రేమించాను. పెళ్లి చేసుకుని అమర్తో కలిసి బ్రతకాలనుకున్నాను. అలాంటి అమర్ని నా చేతులతో చంపాల్సి రావడం నా దురదృష్టం. అసలు చెయ్యక తప్పలేదు. తప్పు చేసావు మనోహరి. అమరేంద్ర సార్ చనిపోతే నీ ప్రేమకి, నీ జీవితానికి అర్థం లేదు కదా. తెలుసు, అమర్ లేని నన్ను నేను ఊహించుకోలేను. మరెందుకు ఇలా చేశావు? సార్కి నిజం తెలిసిపోయి ఉంటే నువ్వేటన్నా దూరంగా వెళ్ళిపోయి ఉండాల్సింది కదా. అమర్కి దూరం అయ్యి నేను బ్రతకలేంచమ్మా. అందుకే అమర్ని దూరం చేశాను. అమర్ చనిపోతే తన జ్ఞాపకాలతో బ్రతుకుతాను. ఇదేం ప్రేమ? రాక్షస ప్రేమ. నువ్వు మనిషివి కాదు, సాడిస్టువి. నీకు రేప దేవుడు ఇంకా పెద్ద శిక్ష వేస్తాడా? సరే, బాగి వాళ్ళు బయలుదేరారా? బాగి, రాతోడు హడావిడిగా బయలుదేరారు. అక్కడికే వచ్చేస్తున్నారు. బాగి ఇక్కడికి వస్తే అమర్ మీద చిన్న ఈగ కూడా వాళ్ళనివ్వదు. దాన్ని పసుపు కుంకుమలతో సుమంగళిగా తిరిగి పంపే ప్రసక్తే లేదు. అంటే ఏం చేస్తావు? అమర్లో మిగిలిన కొన ప్రాణాన్ని తీసేస్తాను. అమర్ డెడ్ బాడీ మాత్రమే హైదరాబాద్కు వచ్చేలా చేస్తాను. వద్దు మనోహరి, ఒక్కసారి ఆలోచించు. అన్నీ ఆలోచించే ఈ పని చేశాను. నాకు దక్కని అమర్ ఎవరికి దక్కడానికి వీల్లేదు. హలో హలో మనోహరి, హలో. ఇది మరీ ఇంత దుర్మార్గురాలని అనుకోలేదు. అయినా కట్టుకున్న మొగుణ్ణి, కన్న కూతుర్నే వదిలేసిన దానికి ప్రేమించిన వాడు ఒక లెక్క. సార్ని చంపేస్తుందేమో. డాక్టర్, రిపోర్ట్స్.
అప్పుడే పోలీసులు వచ్చేశారు. వీళ్ళని దాటుకుని అమరేంద్రని చంపడం ఎలా? డాక్టర్, అమరేంద్ర గారికి ఎలా ఉంది డాక్టర్? వెరీ సివియర్ ఇంజూర్ అయ్యింది. ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. ఇమీడియట్గా సర్జరీ చేయాలి. ఆయన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు కదా డాక్టర్? సారీ టు సే దిస్ ఇన్స్పెక్టర్, తలకు చాలా బలమైన గాయం అయింది. సర్జరీ చేసిన బతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. నో డాక్టర్, అమరేంద్ర గారు ఆర్మీలో పెద్ద ఆఫీసర్. ఆయన ఎలాగైనా బతకాలి. ప్లీజ్ ఆయన్ని బతికించండి. సర్జరీ చేసి ఇంటర్నల్ బ్లీడింగ్ ఆపేంత వరకే మా చేతుల్లో ఉంటుంది. కానీ అతను కోలుకోవడం 90% చాలా కష్టం. లేదు డాక్టర్, ట్రై చేయండి. అమరేంద్ర గారు దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన్ని నమ్ముకొని భార్య పిల్లలున్నారు. వీ విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్. అతని ఫ్యామిలీని వెంటనే పిలిపించండి. త్వరగా సర్జరీ చేయాలి. ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశాం డాక్టర్. వాళ్ళు ఫ్లైట్లో వస్తున్నారు. నేనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని తీసుకొస్తాను. బాగీ వాళ్ళు వచ్చినంత మాత్రాన అమర్ బ్రతుకుతాడా ఏంటి? సర్జరీ చేసిన ఛాన్సెస్ తక్కువని డాక్టర్ చెప్పారు. నా చేతికి మట్టంటకుండా అమర్ మట్టిలో కలిసిపోబోతున్నాడు. మహర్షి, ఏమిది? అమరేంద్ర బ్రతుకుట కష్టమని వైద్యులు చెప్పుచున్నారు. విధిరాత అదే అయితే అటులనే జరుగున విచిత్రగుప్త. మహర్షి, అటుల జరగరాదు. అమరేంద్ర బ్రతకాలి. చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు కదా విచిత్రగుప్త. మా తండ్రి బ్రహ్మదేవుడు రాసిన రాతవలే జరుగుతుంది. మహర్షి, అరుంధతి మరణించినది. ఇప్పుడు అమరేంద్రకి ఏదైనా జరిగినచో అటుల ఊహించుకొనుటకే భయముగా ఉన్నది మహర్షి. జరిగే జగన్నాటకంలో ఈ మానవులు పాత్రధారులు, ఆ దేవదేవుళ్ళు సూత్రధారులు. మనం కేవలం ప్రేక్షకులం మాత్రమే విచిత్రగుప్త. నారాయణ నారాయణ. మహర్షి, నారద మహర్షి,